నా పేరు నలిమెల సార్ భాస్కర్. డాక్టర్ నలిమెల భాస్కర్, కరీంనగర్ నుండి. ఇది శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం 125 సంవత్సరాల కిందట స్థాపించబడినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తెలుగు భాష సాహిత్యాలకు అంకితమైనటువంటి సంస్థ. వీళ్ళు గత 38 సంవత్సరాలుగా బూరుగుల రామకృష్ణారావు గారి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. మరి బూరుగుల వారు హైదరాబాద్ రాష్ట్ర తొలి ప్రజా ముఖ్యమంత్రి గారు. వారి పేరు మీద మొట్టమొదట కాళోజీ గారికి ఇచ్చారు పురస్కారం. ప్రతి ఏటా ఈ పురస్కార ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం నాకు ఇచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళు ఈ భాషా నిలయాన్ని, ఇక్కడ ఉన్నటువంటి గ్రంథరాశిని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సలహాలను తీసుకొని సాహిత్య రంగంలో విశేష స్థానానికి ఎదగవలసిన అవసరం ఉందని, ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి పురస్కారానికి దీని అధ్యక్షులైనటువంటి డాక్టర్ కేవి రమణాచారి ఐఏఎస్ రిటైర్డ్ గారు, తర్వాత కార్యదర్శి అయినటువంటి ఉదయవర్లు గారు, మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది ఎందుకంటే ఒక పురస్కారం వచ్చినప్పుడు మనకు ఒక బాధ్యత పెరుగుతుంది. పైపెచ్చు ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు రివార్డులు వచ్చినప్పుడు మరింతగా బాధ్యత ఇనుబడిస్తుంది. మరి ఇటువంటి ఒక అపురూపమైన, అరుదైన, ఒక అనిదంపూర్వమైన 4 దశాబ్దాల నుంచి అవిశ్రాంతంగా కొనసాగుతున్నటువంటి ఈ పురస్కార పరంపరలో నన్ను కూడా భాగం చేసినందుకు నాకు ఒకంత గర్వంగా ఉంది. సంతోషంతో పాటు కూడా మరి మహనీయులు నడయాడినటువంటి ఒక పవిత్రమైనటువంటి ధరిత్రి మీద ఇది ఇక్కడ ఈ 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ భాషా నిలయంలో అడుగుపెట్టని 2 తెలుగు రాష్ట్రాల, లేదు ప్రవాసాంధ్రుల, లేదు భారతదేశంలో నివసిస్తున్న తెలుగు వాళ్ళు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా ఉండలేదు. అంత గొప్ప సంస్థ ఇది. ఇప్పటి తరానికి అది కాల ప్రభావం తెలియకపోవచ్చు, కానీ ఇది ఇక్కడికి విశ్వనాథ లాంటి వాళ్ళు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు, మరి ఇట్లా నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చారు, వాళ్ళ గ్రంథరాశి ఇచ్చారు. ఆ తర్వాత తరాల వారికి స్ఫూర్తిని కూడా కలిగించారు. అటువంటి ప్రేరకులైనటువంటి ఈ సంస్థను స్థాపించిన వాళ్ళల్లో ప్రధానంగా మునగాల రాజా నాయన వెంకట రంగారావు గారు, కొమర్రాజు లక్ష్మణరావు గారు, రావిపూడి మరి రావిచెట్టు రంగారావు గారు, ఇట్లాంటి వాళ్ళు ఒక్కరిని కాదు, చాలామంది. ఎమ్మెల్ నరసింహారావు గారు అయితే 50 సంవత్సరాల కార్యదర్శిగా తన జీవితాన్ని మొత్తం ధారపోసి సేవ చేశారు. ఆదిరాజు వీరభద్రరావు గారు కావచ్చు, మరి బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, ఇట్లా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలు ఇస్తున్నారు. అందులో ఈ సంవత్సరం నాకు దీన్ని ప్రదానం చేయడం జరిగింది. అంటే చాలా అంటే ఒక సంతోష పారవశ్యం తప్పనిసరిగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఆనంద పారమ్యాన్ని మనం ముట్టగలుగుతాము. ఎందుకంటే బూరుగుల రామకృష్ణారావు గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా భూ సంస్కరణలో ప్రవేశపెట్టిన మనిషి. పివి నరసింహారావు గారు ఈ బూరుగుల రామకృష్ణారావు గారి దగ్గరనే జూనియర్గా పనిచేశాడు అడ్వకేట్గా ఉన్నప్పుడు. అందుకని అటువంటి అంటే భారతరత్న అయిన, బహుభాషావేత్త అయిన పివి నరసింహారావు గారి గురువు గారు అయినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారి పురస్కారం నాకు ఇవ్వటం అనేది నిజంగా అది ఒక రకంగా ఒక భాగ్య విశేషం, ఒక అదృష్టమైనటువంటి అవకాశం. అది మరి దాన్ని కలిగించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్.